హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు రాజస్థాన్ రాష్ట్రంలోని సాంబార్ లేక్ వార్తల్లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ మైగ్రేటరీ బర్డ్ స్పెసీస్ విషయంలో ఈరోజు సంరక్షణ చర్యలో భాగంగా రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఒక బీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ అంశాలు ఏంటో చూద్దాము. ఈరోజు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఒక నివేదికకు సంబంధించిన అంశాలు వార్తాపత్రికలో ప్రముఖంగా ఉన్నాయి. దానికి సంబంధించి పేదరికానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరి ఈరోజు వినికిడి లోపానికి సంబంధించి ఎన్సీఆర్టీ ఒక ఒప్పందం చేసుకుంది. ఏ సంస్థతో? ఈరోజు వినికిడి లోపానికి సంబంధించి చట్టాలు ఏమున్నాయి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు ఓపీఎస్ విగ్రహ వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? నౌకకు సంబంధించిన అంశము. మరియు ఎంఎస్ఎంఈ ప్రేరణ మరియు లడక్ సంబంధించి ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు మోస్ట్ ఇంపార్టెంట్ భారత్ జపాన్కి సంబంధించి విదేశీ మంత్రుల మధ్యలో జరిగిన చర్చలు, ఇటీవల కొన్ని ఒప్పందాలు, దానికి సంబంధించి క్వాడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటో చూద్దాము. మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన ప్రముఖ వ్యక్తులు, రాష్ట్రీయ సమాచారాలు, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ జగన్ అన్న విద్యా కానుక ప్రారంభమైంది. దానికి సంబంధించిన అంశాలు మరియు మిస్లీనియస్ అంశాలన్నింటినీ ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు రాజస్థాన్కి సంబంధించిన అంశాన్ని చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఫ్లామింగో బర్డ్స్ అని రకరకాల పక్షులకి సంబంధించి తరచూ వార్తాపత్రికలు చూస్తాం. మైగ్రేటరీ బర్డ్స్. సో ఎవరైనా కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు కూడా వాడతాం, వలస పక్షి అని చెప్పేసి. సో వలస పక్షులు చాలా దూరం, సుదూర ప్రాంతాలకి వలసలు వెళ్తాయి. అలాంటి మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ చాలా ఉంటాయి. ఫ్లెమింగో బర్డ్స్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మైగ్రేటరీ బర్డ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటిది ఈరోజు రాజస్థాన్లోని సాంబార్ లేక్ ప్రాంతంలో మైగ్రేటరీ బర్డ్స్ విషయంలో సంరక్షణ చర్యలకు సంబంధించి ఒక అంశం ప్రధానంగా నిలిచింది. సో మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కడి నుండి వస్తాయి, దానికి సంబంధించిన అంశం ఏంటి? సో ఇండియా సెంట్రల్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో, నార్త్ సెంట్రల్ ఏషియా ప్రాంతం శీతల ప్రాంతం, కోల్డర్ రీజన్స్ అన్నట్టు, కోల్డ్ రీజన్స్. సో శీతల ప్రాంతాలైన నార్త్ సెంట్రల్ రీజన్ నుండి భారతదేశంలోని రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతంలో ఉన్న సాంబార్. సో మరి ఇక్కడ చూడండి మ్యాప్. సో రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతంలో ఉన్న సాంబార్ లేక్ ఈ రోజు వార్తలు నిలిచింది. మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల వింటర్ కాలంలో, వింటర్ 2020లో రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వీటి యొక్క సంరక్షణ చర్యలకు సంబంధించి ఆ అంశాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి సాంబార్ లేక్ చాలా ప్రసిద్ధి చెందిన లేక్. మనం తరచూ ఎగ్జామ్స్లో కూడా చూస్తాం, చాలాసార్లు బిట్ అడుగుతారు. ఏంటంటే భారతదేశంలో అత్యంత ఉప్పు సరస్సు ఏది అంటారు. సో లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ లేక్, సాల్టెస్ట్ లేక్. సో అలా ఇన్లాండ్ సాల్ట్ లేక్, ఉప్పు సరస్సు సాంబార్ లేక్ రాజస్థాన్లో ఉంది. సో ఆ రాజస్థాన్లోని సాంబార్ లేక్ ఏమవుతుందంటే సెంట్రల్ ఏషియా ప్రాంతం నుండి, నార్త్ సెంట్రల్ ఏషియా ప్రాంతం నుండి రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతంలో ఉన్న సాంబార్ లేక్కి ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో కొన్ని లక్షల మైగ్రేటరీ బర్డ్స్ వలస వస్తాయి. సో పక్షులు చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాలు, ఈరోజు మీకు సాంబార్ లేక్ అంటున్నాను, అలా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వలస పక్షులు ఏదో ఒక కాలంలో వస్తాయి. సో ఆ టైంలో ఏముంటాయి, వలస పక్షులు వచ్చే సమయం ఏదైతే ఉంటుందో పర్యాటక పరంగా చాలా వరకు కూడా పర్యాటకులు సందర్శిస్తారు. ఆ ఫ్లామింగో బర్డ్స్ కానివ్వండి, చాలా వరకు వింత వింత పక్షులు వస్తూ ఉంటాయి. సో అలాంటి సాంబార్ లేక్లో లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే, వలస పక్షులు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 20,000 వలస పక్షులు చనిపోవడం జరిగింది. సో 20,000 వలస పక్షులు చనిపోవడం, అదేదో ఆ పర్యాటక ప్రాంతంగా మనకు ఆకర్షితమైన సాంబార్ లేక్ ఈరోజు వలస పక్షుల మరణ ప్రాంతాలుగా వార్తలు నిలిచింది. అలా లాస్ట్ ఇయర్ చోటు చేసుకున్న వలస పక్షుల యొక్క మరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వలస పక్షులు ఎందుకు చనిపోతున్నాయి, పర్యావరణ సంబంధిత అంశం అని చెప్పేసి రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. సుమోటో అంటే ఎవరు కేసు వేయాల్సిన అవసరం లేదు, కోర్టు తనంతట తానే జోక్యం చేసుకుంటుంది కొన్ని సమస్యల విషయంలో. సో సుమోటోగా కేసు తీసేసుకొని రాజస్థాన్లో ఈ వలస పక్షులు ఎందుకు చనిపోతున్నాయి, ముఖ్యంగా ఈ సాంబార్ లేక్ ప్రాంతంలో ఎందుకు చనిపోతున్నాయి, దీనికి సంబంధించిన నివేదికనివ్వండి అని చెప్పేసి కొన్ని కమిటీలను కూడా వేశారు. సో అలాంటి వలస పక్షులకి సంబంధించి ఈ రోజున వార్త దాదాపు దేశవ్యాప్తంగా కూడా
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోటీ పరీక్షలో ఇలాంటి సమస్యల గురించి, పక్షుల మరణాలు కానివ్వండి, మనకు అస్సాంలో కూడా ఒక ప్రాంతం ఉంటుంది జతింగా అనే ప్రాంతం, మాస్ సూసైడల్ బర్డ్ ప్లేస్ అంటారు. పక్షులు వస్తాయి, చనిపోతూ ఉంటాయి అక్కడ. సో దానికంటూ ఆ హిల్లీ ఏరియా దానికంటూ ప్రత్యేకత ఉంటుంది, అది వేరే అంశము. బట్ ఈ రోజున పక్షులు వలస కోసం వచ్చిన పక్షులు శవాలుగా మారడం ద్వారా ఒక సామాజిక అంశం విషయంలో హైకోర్టు ఏం చెప్పింది, రాజస్థాన్ హైకోర్టు రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వింటర్ సీజన్ వస్తుంది కదా, మళ్ళీ మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ వస్తాయి, కొన్ని లక్షల పక్షులు వస్తాయి. సో వాటిని కాపాడడం మన యొక్క బాధ్యత. ఎందుకు అంటే వలస పక్షుల ప్రాంతాలను సంరక్షించడం కానివ్వండి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానివ్వండి, ఇవి మరణాలు సంభవించకుండా వాటిని ప్రత్యేకంగా రక్షించడం, జీవ సంరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ ప్రతి ఒక్క దేశం యొక్క బాధ్యత. ఈరోజు వీటిని కాపాడాలని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వము ఈ రోజున ఈ రానున్న వింటర్ సీజన్ దృష్టిలో ఉంచుకొని సాంబార్ లేక్ పరిసర ప్రాంతాల్లో టెంపరరీ షెల్టర్స్ ని ఏర్పాటు చేస్తుంది. టెంపరరీ షెల్టర్స్ అంటే తాత్కాలిక ఆవాసాలు, వేటి కోసము, పక్షుల కోసము. సో అలా పక్షులు చనిపోకుండా అవి ఆవాసం ఉండడానికి కొన్ని టెంపరరీ షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అండ్ ఇంకొక అంశం, ఇందాక మీకు హైకోర్టు ఒక సూమోటో కేసు తీసుకుంది అన్నాను కదా, రాజస్థాన్ హైకోర్టు. ఆ నివేదికలో తేలిన అంశం ఏంటంటే, కొన్ని కమిటీలు ఇచ్చిన రిపోర్టు అసలు ఈ పక్షులు లాస్ట్ ఇయర్ 20,000 పక్షులు ఎందుకు చనిపోయాయి అంటే ఒక అంశాన్ని ప్రస్తావించారు వారు. అదేంటంటే ఒక ఏవియన్ బోటులిజం. సో దీనికి సంబంధించిన అంశం చెప్తాను, ఏవియన్ బోటులిజం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటులినం లేదా బోటులిజం అనేది ఒక వ్యాధి అనుకోండి. బోటులినం అనే ఒక పాయిజన్ ద్వారా కలుగుతుంది బోటులినం. సో బోటులినం అంటే ఏంటంటే మనము క్లాస్ట్రోడియం బ్లోటునిజం ఏదైతే ఉంటుందో, క్లాస్ట్రోడియం బోటులిజం అనే ఒక బ్యాక్టీరియా, ఈరోజు ఒక బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఒక న్యాచురల్ టాక్సిన్ బోటులినం. ఈ బోటులినం ఏం చేస్తుంది అంటే మనుషుల్లో కూడా ప్రమాదమే. సో మనుషుల్లో ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ పైన దెబ్బపడుతుంది. ఈ రోజు ఎక్కడ ఎక్కువగా ఈ క్లాస్ట్రోడియం బోటులినం వైరస్ ఉంటుంది, వైరస్ కాదు బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది అంటే ముఖ్యంగా సాల్ట్ ప్రాంతాల్లో కానివ్వండి, రివర్స్ లో, ఓషన్స్ లో ఉంటాయి. సో ఇది ఒక ఎనరోబిక్ బ్యాక్టీరియా. ఎనరోబిక్ అంటే నో నీడ్ ఆఫ్ ఆక్సిజన్. సో ఒక ఎనరోబిక్ బ్యాక్టీరియా క్లాస్ట్రిడియం బోటులినమే దీనికి కారణం, ఈ పక్షులు చనిపోవడానికి. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే బోటులినం ఒక న్యాచురల్ టాక్సిన్. ఈ టాక్సిన్ ని సేవించడం ద్వారా, ఈ టాక్సిన్ ఏదైతే వాటర్ లో ఉంటుందో ఆ వాటర్ ని తాగడం ద్వారా పక్షుల్లో అయినా జంతువులకైనా ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి సంబంధిత అంశాలు చోటు చేసుకుంటాయి. అందులో ఈ రోజు పక్షులకి ఏవియన్ బోటులిజం కింద పక్షుల్లో పెరాలిసిస్ అన్నట్టు. సింపుల్ గా పెరాలిసిస్ అంటే ఏంటి, బాడీ పార్ట్స్ పనిచేయకుండా. ఈరోజు పక్షుల పెరాలిసిస్, కొన్ని సుదూర వేల కిలోమీటర్ల నుండి మైగ్రేటరీ బర్డ్స్ ఎలా వస్తాయి, నడుచుకుంటూ రావు, రెక్కల ద్వారా, అవి రెక్కలతో ఇప్పుడు ఏవైతే ఉంటాయో అవి ఎగురుతూ వస్తాయి. సో అలాంటి పక్షులకి రెక్కలు పనిచేయకుండా పోవడం కానీ, కాళ్ళు పని చేయకుండా ఉండడం, అలా పక్షుల్లో పెరాలిసిస్ వస్తే ఎక్కువ రోజులు బతకవు అవి. సో ఏ జంతువైనా కూడా ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉంటే దాని ప్రాణానికి, ఉనికికే ప్రమాదం అవుతుంది. సో అలాంటిది ఈరోజు ఏవియన్ బోటులిజం అనే ఒక వ్యాధితో ఈ పక్షులన్నీ చనిపోతున్నాయి. అందుకోసము కొన్ని అధ్యయనాలు చేయండి, ప్రభుత్వాన్ని కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు. అసలు ఈ ఏవియన్ బోటులిజం ఎందుకు జరుగుతుంది, ఇది మానవ ప్రేరిత చర్యనా, ఇల్లీగల్ సాల్ట్ మైనింగ్ ఏమైనా జరుగుతుందా, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు పక్షుల విషయంలో ఒక పాయిజనింగ్ జరుగుతుంది అని చెప్పేసి అధ్యయనం కోసం కమిటీలు కూడా వేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాంబార్ లేక్ గురించి. సో ఇలాంటి టాపిక్స్ ఎందుకు వస్తాయి ఎగ్జామ్లో అంటే, సో ఇదంతా అడగరు, ఇంత డెప్త్గా అడగరు. సివిల్స్ లాంటి ఎగ్జామ్లో మొన్న జరిగిన ఎగ్జామ్స్ చూడండి, ఇలాంటి బిట్స్ అడుగుతారు. రాజస్థాన్ సంబంధించి ఒక బిట్ పడింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నార్మల్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది అంటే, సాంబార్ లేక్ ఎక్కడ ఉంది అంటారు, జాగ్రఫీ పార్ట్ నుండి లేదా జీకే నుండి అడుగుతారు. సో అలా వార్తలో నిలుస్తున్న అంశాలు పాతవే, ఎప్పటి నుండో ఉన్నాయి, కానీ ఈ రోజు ఎలివేట్ అయ్యేసరికి అది ఎగ్జామ్లో అడుగుతారు. సో అలా ఈ రోజు సాంబార్ లేక్ వార్తలు నిలిచింది. భారతదేశంలో అతి పెద్ద సాల్ట్ లేక్, ఉప్పు నీటి సరస్సు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒక రామ్సార్ సరస్సు, రామ్సార్ ఐడెంటిఫైడ్ ఏరియా. సో రామ్సార్ కన్వెన్షన్ ఆధారంగా మనకు వెట్లాండ్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు కదా. సో రామ్సార్ సైట్ కూడా ఇది భారతదేశంలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది దాదాపు ఆరావళి పర్వతాలన్నీ కూడా ఈ సరస్సు చుట్టూ కమ్ముకొని ఉంటాయి. సో అలా ఆరావళి పర్వతాలు ఏవైతే ఉంటాయో ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ రోజు ఒక సరస్సు ఈ రోజు మనకి వార్తలు నిలిచింది, సాంబార్ సరస్సు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు చూడండి. అందుకోసం ఈ సాంబార్ సరస్సుకి ఏవైతే ఉంటాయో మైగ్రేటరీ స్పీసీస్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం వలస పక్షులను కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకి రాజస్థాన్ ప్రభుత్వము ఈ సాంబార్ లేక్ ఉన్న ప్రాంతాలలో
మొత్తం కూడా టెంపరరీ షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నాయి. వేటి కోసం? పక్షులు వచ్చి అక్కడ వాటిని బ్రతకాలి, కాపాడాలి వాటి అనేసి టెంపరరీ షెల్టర్స్, గూడు కట్టడం కానివ్వండి అలాంటి నిర్మాణాలు చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి పర్యావరణ సంబంధిత అంశము. సో జీవ వైవిధ్య సంబంధిత అంశము. అండ్ ఈరోజు సాంబార్ లేక్ ఏదైతే భౌగోళిక ప్రాంతం ఉంటుందో అత్యంత పెద్ద మొత్తంలో ఈరోజు రాజస్థాన్ ఎకానమీలో కూడా కీలక పాత్ర పోషించే సాంబార్ లేక్ ఉప్పు నీటి సరస్సులను అత్యధికంగా ఉప్పు తవ్వకాలు, ఉప్పు తయారీలో రాజస్థాన్లో చాలా వరకు కూడా ఇక్కడ నుండి ఎకానమీ వస్తుంది. సో ఎకనామికల్ కూడా ఇంపార్టెంట్ రాజస్థాన్కి. సో అలాంటి సాంబార్ లేక్ ఈ రోజున వార్తలు నిలిచింది. సో చూడండి దీనికి సంబంధించి ఎంత అయితే ఇన్ఫర్మేషన్ చూడండి, ఎందుకంటే దీని గురించి చాలా చెప్పుకోవచ్చు, బట్ ఈ బిట్స్ మాత్రమే ఎగ్జామ్లో అడుగుతారు. రామ్సార్ సైట్ అంటున్నాను ఎందుకంటే రామ్సార్ సైట్ల గురించి చాలా వరకు ఎగ్జామ్లో అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఆరావళి హిల్లీ రేంజెస్లో ఉంటుంది అని చెప్పాను. అండ్ రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న అంశం ఇక్కడ కూడా లింక్ చేసుకుంటే వేరే సబ్జెక్ట్ ఎలా లింక్ చేసుకోవాలంటే రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది అన్నాను. అండ్ రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్లో హైకోర్టు ఉండదు, జోధ్పూర్లో ఉంటుంది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో సర్వసాధారణంగా హైకోర్టులు రాజధాని ప్రాంతంలోనే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉంటాయి. కానీ భారతదేశంలో కొన్ని ప్రత్యేకత హైకోర్టులు ఉంటాయి, రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఈ రోజున రాజస్థాన్ జోధ్పూర్లో ఉంటుంది, నాట్ ఇన్ జైపూర్. ఉత్తరప్రదేశ్ హైకోర్టు క్యాపిటల్లో ఉండదు, ఉత్తరాఖండ్ హైకోర్టు క్యాపిటల్లో ఉండదు, ఛత్తీస్గఢ్ హైకోర్టు క్యాపిటల్లో ఉండదు, మధ్యప్రదేశ్ క్యాపిటల్లో ఉండదు, కేరళ ఎర్నాకుళం క్యాపిటల్లో ఉండదు. సో ఇలాంటి ప్రత్యేకమైన హైకోర్టుల గురించి ప్రత్యేక ప్రశ్నలు చూడండి, లింక్ చేసుకోండి ఎంత ఇన్ఫర్మేషన్ అయినా. సో ఇది సరిపోతుంది. సో జటింగా అస్సాం అదేంటంటే మాస్ సూసైడల్ బర్డ్ ప్లేస్, ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. సో ఈ రకంగా సెంట్రల్ ఏషియా ప్రాంతాల నుండి, నార్త్ సెంట్రల్ ఏషియా నుండి రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న సాంబార్ లేక్ ప్రాంతానికి వచ్చే వలస పక్షుల మరణం అనేది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సంచలనం కాకముందే ప్రొటెక్టివ్ మెజర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు ఈ దేశాల్లో పక్షులకే రక్షణ లేదని చెప్పేసి మళ్ళీ విమర్శలు కూడా చేస్తారు. సో ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్, ప్రపంచ బ్యాంక్ నివేదిక ఈరోజు వార్తల్లో నిలిచింది. ప్రపంచ బ్యాంక్, సో వరల్డ్ బ్యాంక్ డేవిడ్ మాల్పాస్, ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ఈ రోజున నిన్నటి రోజున వెనస్డే వరల్డ్ బ్యాంక్ ఒక ద్వైవార్షిక నివేదికను రిలీజ్ చేసింది. ద్వైవార్షిక అంటే ఏంటి? ద్వైవార్షిక, సో 2 సంవత్సరాలకు ఒక నివేదిక అన్నట్టు. సో అలా 2 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ బ్యాంక్, 6 నెలలకు ఒకసారి వరల్డ్ బ్యాంక్ ఒక్కొక్క నివేదికలు ఇస్తుంది. అలాంటి ద్వైవార్షిక నివేదికలో ఈ రోజు కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ నివేదిక పేరేంటంటే పేదరికం, ప్రపంచ పేదరికం, ఉమ్మడి సంపద అనే పేరుతో నివేదికలో ప్రపంచాన్ని భయపెట్టే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఈరోజు పేదరికం మనం చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 సంవత్సరానికల్లా ప్రతి సంవత్సరం పాటించాలి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. అందులో పర్యావరణం కానీ, విమెన్ జెండర్ ఈక్వాలిటీ కానివ్వండి, విమెన్ ప్రొటెక్షన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానీ, పేదరికం, చాలా అంశాలు ఉంటాయి, అన్ని రకాల అంశాలు ఉంటాయి. సో అలాంటి మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా ఈరోజు పేదరిక సంబంధిత అంశాలు, పేదరికాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఏ దేశం ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంశాలు ఉంటాయి. అలాంటి పేదరికం సంబంధించి కరోనా మహమ్మారి కాలంలో, సో ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా మయం అయిపోయింది, సో ప్రపంచాన్ని మాయం చేస్తుంది. ఇలాంటి కరోనా సమయంలో ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడం అండ్ కరోనా సమయంలో పేదరిక స్థాయి మరింత తగ్గిపోవడం కొన్ని అంశాలు చర్చించారు. అలా ప్రపంచ పేదరికం, ఉమ్మడి సంపద అనే నివేదికలో ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ద్వైవార్షిక నివేదికలో ఏం చెప్పారంటే 2021 సంవత్సరం ఎండింగ్ వరకల్లా ప్రపంచంలో 15 కోట్ల మంది పేదలు పెరగబోతున్నారు. అంటే పేదలు పెరుగుతున్నారు, పేదలు తగ్గడం కాదు. యాక్చువల్గా 2020 ఇయర్ ప్రారంభానికి ముందు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో ఏం చెప్పారంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల 2020 ఎండింగ్ లోపల ప్రపంచ పేదరికము 7.9% తగ్గుతుంది అని ఇచ్చారు. కానీ ఇప్పుడు కరోనా అనుకోకుండా ప్రవేశించడం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టడం ద్వారా ఈరోజు ఈ 7.9% తగ్గడం కాదు, పెరుగుతుంది. అలా 2020 ఇయర్ ఎండింగ్ లోపల, ఈ సంవత్సరం ఎండింగ్ లోపలనే ఆల్మోస్ట్ 8.5 కోట్ల నుండి 11.5 కోట్ల మంది మరింత పేదరికంలోకి పోతారు, కొత్తగా పేదరికంలోకి చేరుతారు. అలా పేదరిక సమస్య మరింత పెరుగుతోంది అని చెప్పేసి ఒక అంశం చెప్పారు. అండ్ ఇంకొకటి, దాదాపు 1.4% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ మరింత కఠినమైన పేదరికంలో ఈ రోజు ఉంటారనే అంశాన్ని కూడా చెప్పారు. అంటే పేదరిక స్థాయి కూడా పెరుగుతుంది, పేదలందరూ సమానంగా పేదరికంలో మరింత పేదలు ఉంటారు. సో అలాంటి మరింత కఠిన పేదరికం కూడా పెరగబోతోంది. అండ్ ఇంకొక అంశం, 2021 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యే లోపల
15 కోట్ల మంది, ఇంతకుముందు 8.5 to 11.5 ఈ ఇయర్ ఎండింగ్ లోపల అన్నాను కదా, అది కాస్త 15 కోట్లకు చేరుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక గమనిక ఏంటంటే ఈ పేదరిక నివేదికలో భారతదేశానికి సంబంధించిన అంశం లేదు. సో భారతదేశం ఏదైతే ఉంటుందో భారతదేశంలో కూడా పేదరిక స్థాయి మనం చూస్తున్నాం. సో భారతదేశ పేదరిక అంచనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇందులో యాడ్ చేయలేదు. ఎందుకంటే రిపోర్ట్స్ రాకపోవడం వల్ల భారతదేశంలో ప్రస్తుత పేదరిక స్థాయికి సంబంధించిన అంశాలను వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఒకవేళ భారతదేశంలో ఉండే పేదరికాన్ని కూడా కన్సిడర్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా ఈ స్థాయి మరింత పెరుగుతుంది. అలా ఆల్మోస్ట్ మినిమం 20 crore పీపుల్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఆర్ గోయింగ్ టు సీ మరింత ఏ రకంగా అంటే పావర్టీని చూడబోతున్నారు. ఇదొక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో డేవిడ్ మాల్పాస్ గారు నిన్న బుధవారం జరిగిన ఒక నివేదిక రిలీజ్లో మాట్లాడడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో ఎందుకంటే పేదరిక స్థాయికి సంబంధించి సోషల్ ఇష్యూస్ పరంగా చాలా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇంకొక టాపిక్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ అంటాము. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈరోజు ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. సో ముఖ్యంగా సైన్ లాంగ్వేజ్ గురించి ప్రస్తావించే భారతదేశంలో ఒక అటానమస్ సంస్థ. అటానమస్ ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖలో అటానమస్ వింగ్ ఒక సంస్థ. ఈ రోజు ఈ రెండు సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం కావాలి. ఎన్సీఆర్టీ అంటే ఏంటి? భారతదేశంలో విద్యకు సంబంధించి సెంట్రల్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రమాణాలు కానివ్వండి, సిలబస్ ని రిలీజ్ చేసే సంస్థ ఎన్సీఆర్టీ రోజు. సో ఎన్సీఆర్టీ బుక్స్ అని మనం సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి చాలా చూస్తారు కదా. సో ఎన్సీఆర్టీ విద్యా సంబంధిత సంస్థ సైన్ బోర్డుతో ఈ రోజు ఒక అంశం విషయంలో ఒప్పందం చేసుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి సంబంధించిందంటే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో, హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే డెఫ్, ఈ రోజు చెవిటితనం అంటారు. సో చెవిటి ఏదైతే ఉంటుందో చెవుడు అంటారు కదా, అలా వినికిడి లోపం ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు అభ్యసించలేరు, చదువుకోలేరు. అందుకోసం ఏం చేస్తారు, వారికి ప్రత్యేకంగా సైన్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు చూడండి ఎక్కువగా మనకి గవర్నమెంట్ ఇచ్చే టీవీ ఛానల్లో కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు టీసెట్లో కూడా చూడండి కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఈరోజు కరెంట్ అఫైర్స్ కానీ ఏవైనా కూడా ఉంటే ఏముంటాయంటే హియరింగ్ ఇంపేర్డ్ ఏ రకంగా ఉంటుంది, వారికి సైన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ విత్ హ్యాండ్ మూమెంట్స్తో ఉంటుంది. అలా ఈ రోజు వినికిడి లోపం ఉండే వారి కోసం సపరేట్ సైన్ లాంగ్వేజ్ ఉంది. అది భారతదేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా యూనిఫామ్ గా ఉంటుంది. అలా సైన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో వినికిడి లోపం వారు కూడా ఈరోజు విద్యను అభ్యసించే విధంగా చాలా దేశాలు అఫీషియల్ లాంగ్వేజ్ గా కూడా గుర్తించాయి. అలా సైన్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఈరోజు అమెరికాలో ఉంది, చాలా దేశాల్లో ఉంది. ఈరోజు భారతదేశంలో ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ప్రామాణికంగా ఉంటాయి. సో ఎన్సీఆర్టీ బుక్స్ ని హియరింగ్ ఇంపైర్మెంట్ వినికిడి లోపం వారి కోసం కూడా అవైలబుల్ తెచ్చే విధంగా సైన్ లాంగ్వేజ్ లో తయారు చేయాలి. సైన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా వారి కోసం డిజిటల్ విధానంలో ఏ రకంగా ఎన్సీఆర్టీ సిలబస్ ని వారికి అభ్యసించే విధంగా సైన్ లాంగ్వేజ్ లో వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ రకంగా ఒక ఒప్పందం ఈ రోజున జరిగింది. అలా ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కూడా ఈ రోజు డిజిటల్ విధానంలో సైన్ లాంగ్వేజ్ లో రాబోతున్నాయి. వారికి కూడా విద్యను అభ్యసించాలి. ఈ అంశం ఎందులో ఉద్దేశించి అంటే మనకి కొత్త విద్యా విధానం ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2020 వచ్చింది కదా, ఈ సంవత్సరం మనం చూసాం. కొత్త విద్యా విధానం, నూతన విద్యా విధానం సంబంధించి మీకు ప్రత్యేక వీడియో కూడా చెప్పాను. ఆల్మోస్ట్ 34 years తర్వాత భారతదేశంలో వచ్చింది. 1986 తర్వాత ఈరోజు కొత్త విద్యా విధానానికి భారత ప్రభుత్వం నాంది పలికింది అని చెప్పేసి. సో కొత్త విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకొని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు దివ్యాంగులు అంటాం కదా, దివ్యాంగుల్లో వినికిడి లోపం వారు కూడా ఒక కేటగిరీ. సో వినికిడి లోపం కానీ దివ్యాంగులు ఎవరైనా కూడా వారి కోసం ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ప్రొటెక్షన్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్లీ పార్టిసిపేషన్. ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ, సో దివ్యాంగులు, ఈక్వల్ ఆపర్చునిటీస్ సమాన అవకాశాలు, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ హక్కుల పరిరక్షణ, ఫుల్లీ పార్టిసిపేషన్ సంపూర్ణ భాగస్వామ్యం. 2016లో పార్లమెంటు చట్టం ఈరోజు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అన్ని రకాల దివ్యాంగులు, వినికిడి లోపమైనా, డంబ్ అయినా, లేకపోతే ఈరోజు ఫిజికల్ ఇంపైర్మెంట్ అయినా కూడా ఏదైనా కూడా దివ్యాంగులకి హక్కులు కల్పించే అత్యున్నత చట్టం. దీని గురించి ఆల్రెడీ ఇప్పటివరకు చాలాసార్లు చెప్పాను. అంతకుముందు దీని ప్లేస్లో ఉన్న చట్టం ఏదైతే ఉందో 1995 దాని గురించి కూడా చెప్పాను. సో దివ్యాంగులకు సంబంధించి 2016లో పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా వారికి సమాన హక్కులు ఉండాలి, హక్కులను పరిరక్షించాలి, అన్ని రంగాల్లో కూడా సమానంగా ప్రత్యేకంగా వారిని ట్రీట్ చేయాలి. సో ఈ చట్టంని ఫాలో అయ్యి మరియు విద్యా విధానం, కొత్త విద్యా విధానము మరియు మోస్ట్ ఇంపార్టెంట్ యూనిసెఫ్
యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ న్యూయార్క్ వేదిక పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. యూనిసెఫ్ గైడ్ లైన్స్ డిజిటల్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఒక గోల్ ఉంటుంది, ప్రతి దేశం సాధించాలి. అలా డిజిటల్ యాక్సెసిబిలిటీలో భాగంగా ఈ రోజు ఈ రెండు సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అలా ఎవరైతే హియరింగ్ ఇంపైర్మెంట్ వినికిడి లోపంతో బాధపడతారో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇందాక మీకు ప్రపంచ బ్యాంక్ నివేదిక అన్నాను కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రతి సంవత్సరం కొన్ని పర్సెంటేజెస్తో రిపోర్ట్ ఇస్తుంది, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ సమస్యతో ఇంతమంది బాధపడుతున్నారని. అలా వరల్డ్ బ్యాంక్ మనకి WHO రిపోర్ట్లో ఆల్మోస్ట్ భారతదేశంలో 6.3% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఈ రోజున వినికిడి లోపంతో బాధపడుతున్నారు, హియరింగ్ ఇంపైర్మెంట్తో బాధపడుతున్నారు. అండ్ అడల్ట్స్ ఎవరైతే ఉంటారో యువత కూడా ఆల్మోస్ట్ 7.5% ఈరోజు వినికిడి లోపంతో ఉంటారు. సాధారణ వ్యక్తుల్లో కూడా చూడండి, కొంతమందికి వినికిడి లోపం మరీ బ్లాంక్ కాకుండా కూడా వినికిడి సామర్థ్యం తగ్గిన వారు కూడా చాలా ఉంటారు. ఈరోజు అత్యధికంగా ఈ సమస్య ఉంటుంది. సో అలాంటి వారు చిన్నతనంలోనే పాఠశాలలో టీచర్స్ చెప్పేది వినలేరు. సో వారి కోసం సపరేట్గా సైన్ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఉండే లాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి ఆ లాంగ్వేజ్లోనే ఎన్సీఆర్టీ బుక్స్ అన్నిటిని కూడా తీసుకువస్తామని చెప్పేసి ఎన్సీఆర్టీకి మరియు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఈ చట్టాలు గుర్తుంచుకోండి, కొత్తగా వచ్చిన విద్యా విధానము. సో ఇలాంటి అంశాలు అందరికీ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో, విద్య ప్రతి ఒక్కరికి దక్కాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే వార్తలు నిలుస్తాయి. అండ్ దీనికి కొన్ని అంశాలను యాడ్ చేసుకొని మీరు ఆర్టికల్ 41 వికలాంగుల విషయంలో ఎలాంటి రక్షణ ఇస్తుంది రాజ్యాంగంలో, రాజ్యాలు ఏం చేయాలి, ఇలాంటి అంశాలు చెప్పుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వికలాంగుల గురించి ఒక 200-300 పేజీల పుస్తకాలు అవైలబుల్ ఉంటాయి. కానీ ఎగ్జామ్లో ఏదైతే అవసరమో, ఎంతవరకైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా చదవండి. సో ఇలాంటి చట్టాలు అడుగుతారు, రాజ్యాంగ ప్రకరణలు ఖచ్చితంగా సోషల్ ఇష్యూస్లో అడుగుతారు. రాజ్యాంగ ప్రకరణైనా, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలైనా, ప్రస్తుతం ఉన్న అంశాలైనా. ఎందుకు మరి ఈ ఒప్పందం జరిగింది, ఎందుకు వారి సమానత్వం అని చెప్పే అంశం ఉందా? ఈరోజు ఇంకొక చట్టం కూడా చెప్తాను మీకు, ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి. ఈరోజు ఒక పర్సన్ వార్తలు ఇచ్చిన ట్రాన్స్జెండర్ ఉన్నారు, తన గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఇలాంటి వార్తలు ఇచ్చిన చట్టాల గురించి ప్రత్యేకంగా చూడండి. సో ఇది వికలాంగులకు సంబంధించి, వికలాంగులు అనకూడదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దివ్యాంగులు అనాలి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్లీ పార్టిసిపేషన్ 2016 ఆ చట్టం గుర్తుంచుకోండి. ఇటీవల సివిల్ సర్వీస్ ఎగ్జామ్ విషయంలో కూడా ప్రస్తుతం పోస్టుల కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వారికి రిజర్వ్ చేసిన స్థానాల విషయంలో కూడా ఢిల్లీ హైకోర్టు కొన్ని అంశాలు ప్రస్తావించింది. సుప్రీంకోర్టులో కూడా ఒక అంశం ఇంకా కేసు నడుస్తుంది. ఎందుకంటే దివ్యాంగులకి కోటా ఏదైతే ఉంటుందో ఆ కోటా ప్రకారం వాళ్ళకి ఇవ్వలేదు, సీట్లు కేటాయింపు అని చెప్పేసి దాని గురించి ప్రత్యేకంగా మనం వీడియో కూడా చూసుకున్నాం, అదొకసారి చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్. సో ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా జపాన్కి సంబంధించి చర్చించుకున్నాక ఈ అంశం చేయండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇష్యూ అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియా జపాన్ మధ్యలో జరిగిన అంశం మీకు దాదాపు మనం 1 వీక్ నుండి చూస్తున్నాం. ప్రస్తుతం భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు జపాన్లో ఉన్నారు, టోక్యోలో పర్యటనలో ఉన్నారన్నాము. అలా క్వాడ్ గ్రూపింగ్లో ఇంపార్టెంట్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారన్నాను. సో అలా క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ గురించి మనం క్రితం క్లాస్లో చూసాము. అలా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 దేశాల మధ్యలో చర్చలు ముగిశాయి. దానికి సంబంధించిన అంశాలని మనం చూసాం. అండ్ ఇందులో భాగంగా ఎలాగో జపాన్లో జరుగుతున్న మీటింగ్ టోక్యోలో జరిగింది కాబట్టి ఈ టోక్యోకి సంబంధించి ఇండియా, జపాన్కి మధ్యలో కూడా కొన్ని అంశాల విషయంలో ఒప్పందం జరిగింది. ఆ అంశాల విషయంలో భారతదేశం నుండి ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మరియు జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రి తోషిమిత్సు మోతెగి. సో వీళ్ళ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో మనకి ఇటీవల కాలంలో జపాన్లో వార్తలు నిలిచిన ఏవైతే ఉంటాయో యోషిహిడే సుగా అని చెప్పేసి కొత్త జపాన్ ప్రధాని అని. సో అలాంటి పదాలు కొంచెం జపాన్ పదాలైనా కూడా చైనా పదాలైనా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. తోషిమిత్సు మోతెగా ఎవరైతే ఉన్నారో జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మరియు భారతదేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి మధ్యలో ఇటీవల కొన్ని ఒప్పందాలు జరిగాయి. అది నిన్నటి రోజున అయిపోయినాయి. ఈ మీటింగ్ ఏదైతుందో క్వాడ్ గ్రూపింగ్లో భాగం మీటింగ్లో తర్వాత ఈ 2 దేశాల మధ్యలో ఒప్పందం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి. సైబర్ సెక్యూరిటీ అంటే ప్రస్తుతం ప్రపంచాన్నే భయపట్టిస్తోంది సైబర్ సెక్యూరిటీ.
ఎందుకంటే డాటా చోరీ ఇటీవల కాలం మనం చూసాం, చైనాకి సంబంధించి హైబ్రిడ్ యుద్ధం చేస్తుంది చైనా అని చెప్పాను. సో అలాంటి సైబర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలు ఈరోజు భారత్కి జపాన్ మధ్యలో కుదిరిన అంశాలు ఏంటంటే, ఒకటి 5G టెక్నాలజీ విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకారం చేసుకోవాలి. భారతదేశానికి కావాల్సిన 5G టెక్నాలజీని జపాన్ ఇవ్వాలి. అండ్ సెకండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచమంతా ఈరోజు కృత్రిమ మీద చుట్టూ తిరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఈ రెండు దేశాల మధ్యలో ఈరోజు ఒప్పందం జరిగింది. అండ్ మూడు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్, ఇవన్నీ కూడా సైబర్ సంబంధిత అంశాలు. ఈరోజు టెక్నాలజీ విషయంలో భారత్కి జపాన్ ప్రోత్సహిస్తాము అని చెప్పేసి విదేశీ మంత్రిత్వ శాఖల మధ్యలో ఒప్పందం జరిగింది. అలా రెండు దేశాల మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్స్ విషయంలో 5G కానీ, మరియు ఆర్టిఫిషియల్ కృత్రిమ మీద సంబంధిత అంశాల విషయంలో ఒప్పందం జరిగింది, మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ రిలేటెడ్ అన్ని ఇష్యూస్ మీద ఒప్పందం జరిగింది. ఇందులో భారతదేశం జపాన్ని ఒక అభ్యర్థన చేసింది. ఆ అభ్యర్థన ఏంటంటే, ప్రస్తుతం ఇండో పసిఫిక్ రీజియన్లో ఉంది కదా, ఇండో పసిఫిక్ ఓషియానిక్ అబ్జర్వేటరీ అనే ఒక అంశం విషయంలో జపాన్ సాయాన్ని భారతదేశం కోరుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం బలం తయారవ్వాలి, బలంగా అవ్వాలి, అండ్ చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి. సో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలంటే ఆటోమేటిక్గా భారత్ బలోపేతం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇండో పసిఫిక్ ఓషియానిక్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో అందులో జపాన్ భాగస్వామ్యాన్ని కూడా భారతదేశం కోరింది. ఈ యొక్క అంశం కూడా ఈరోజు వార్తల్లో నిలిచింది. సో ఇండియా జపాన్ మధ్యలో జరిగిన విదేశీ మంత్రిత్వ శాఖల మధ్యలో జరిగిన ఒప్పందం. సో రెండు దేశాల మధ్యలో జరిగిన ఒప్పందం. అండ్ క్వాడ్ గ్రూపింగ్ సంబంధించి ముఖ్యంగా క్వాడ్ లో కూడా ఏంటంటే ప్రపంచంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలి, సో చైనాని బలహీనపరచాలి, అన్ని రకాలు అని చెప్పేసి 4 దేశాల మధ్యలో కూడా కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఐఎన్ఎస్ విగ్రహ వార్తలు నిలిచి, ఐఎన్ఎస్ కాదు ఓపిఎస్ విగ్రహ. సో ఓపిఎస్ అంటే ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్. ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ అనేది ఇటీవల ఓపిఎస్ విగ్రహ ఎక్కడ సైన్యంలో చేరింది, నావీలో చేరింది అంటారు. సో కట్టుపెల్లి ప్రాంతం, కట్టుపెల్లి ఎక్కడ, తమిళనాడు. కట్టుపెల్లి తమిళనాడులో ఓపిఎస్ విగ్రహ సైన్యంలో నావీలో చేయడం జరిగింది. కమిషన్ చేశారు, ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీని యొక్క బాధ్యత ఏంటి, దీని యొక్క విధి ఏంటంటే, ఆఫ్ షోర్ భారతదేశం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా సముద్రంతో కూడుకొని ఉంది. సో 3 దిక్కులకు ఉంది. ఇండియా ఇస్ ఏ పెనిన్సులా. సో ఈ పెనిన్సులా ప్రాంతంలో ముఖ్యంగా శత్రు దేశాలకు సంబంధించి నిఘా కానివ్వండి, పాట్రోలింగ్ చేయాలి. సో ఇక్కడ అదే ఉంది పాట్రోలింగ్. సో శత్రు దేశాలకు సంబంధించి అబ్జర్వేషన్ చేసే ఉద్దేశంతో ఇది 7th ఓపిఎస్ ఇండియాలో. అండ్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ తయారు చేసిన ఓపిఎస్ విగ్రహ. సో ఆ సంస్థ పేరు ఏంటంటే L&T కన్స్ట్రక్షన్ కంపెనీ. మనం చూస్తాం కదా L&T, మనం హైదరాబాద్ మెట్రో కానివ్వండి అలాంటివి. సో L&T లార్సెన్ అండ్ టోబ్రో కంపెనీ ఏదైతే ఉంటుందో L&T సంస్థ తయారు చేసింది ఈరోజు ఓపిఎస్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ విగ్రహ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ తయారు చేసిన ఒక నౌక ఈరోజు వార్తల్లో నిలిచింది. అది సైన్యంలో చేయడం జరిగింది. సో అలా ఇంట్రొడ్యూస్ చేశారు. ఏ ప్రాంతంలో అంటే కట్టుపెల్లి ప్రాంతం, తమిళనాడులో. ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చాలా అంశాలు చూసుకుంటున్నాం. ఇలాంటి సైన్యంలో చేరిన ఏవైతే ఉంటాయి నౌకలకు సంబంధించి ఇదొకటి చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఎంఎస్ఎంఈ భారతదేశంలో ఒక రెవల్యూషన్. ఎంఎస్ఎంఈ అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా భారత ప్రభుత్వము దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఉద్యమ్ పేరుతో తీసుకొచ్చాయి. వాటి కోసం దాదాపు 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ నుండి 3 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకే కేటాయించాయి. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ 80% ఎంప్లాయ్మెంట్ అంతా ఎంఎస్ఎంఈ నుండి వస్తాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో అలాంటి ఎంఎస్ఎంఈ నుంచి ఎంఎస్ఎంఈ ప్రేరణ అనే ఒక పథకాన్ని ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ ప్రేరణ భారత ఆర్థిక మంత్రి ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు. ఎంఎస్ఎంఈ ప్రేరణ. ఈ ఎంఎస్ఎంఈ ప్రేరణ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ మెంటరింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఆన్లైన్ మెంటరింగ్ అంటే ఆన్లైన్ లో ఎంఎస్ఎంఈని పర్యవేక్షించడం. ఈ ఎంఎస్ఎంఈ ప్రేరణ ఎవరి భాగస్వామ్యంతో తీసుకొచ్చారు అంటే, ఒకటి ఇండియన్ బ్యాంక్. ఇటీవల కాలంలో ఇండియన్ బ్యాంక్ గురించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. ఇండియన్ బ్యాంక్ పేపర్లెస్ విధానానికి వెల్కమ్ చెప్పింది అని చెప్పేసి, టోటల్ డిజిటల్ కోసం అని చెప్పేసి, అలా ఐబిఈ నోట్ అని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పాను జస్ట్ ఈ వీక్లోనే. సో ఇండియన్ బ్యాంక్ మరియు పూర్ణత కంపెనీ లిమిటెడ్ వారు సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ప్రేరణ అనే కార్యక్రమం జరిగింది. సో అలా ఎంఎస్ఎంఈలను ఆన్లైన్ మెంటరింగ్ చేసే విధానానికి నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ గారు, ప్రస్తుత భారతదేశ ఆర్థిక మంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్,
ఈరోజు లడఖ్కి సంబంధించి ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ఈ ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది కేంద్రం. మనం చూస్తున్నాం, ఎందుకంటే డెవలప్మెంట్ చూపించాలి. డెవలప్మెంట్ ఇష్యూస్ కోసమే, ఈరోజు సెక్యూరిటీ ఇష్యూస్ కోసమే ఆర్టికల్ 370 రిపీల్ చేశారు, రాజ్యాంగం నుండి తొలగించారు. సో అందులో భాగంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ప్రతిసారి మనం చూస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుందని. ఈ రోజున లడఖ్ విషయంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు భారతదేశంలో పాల సంబంధిత అంశాల విషయంలో అత్యంత పెద్ద సంస్థ. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనంద్ ప్రాంతంలో హెడ్ క్వార్టర్గా ఉంది. ఆనంద్ ఎక్కడ? గుజరాత్ హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మరియు లడఖ్ అడ్మినిస్ట్రేషన్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేషన్, ఈ రెండింటి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ లడఖ్ మరియు జాతీయ సంస్థ NDDB మధ్యలో. సో వీరి యొక్క ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో డైరీ పరిశ్రమను అభివృద్ధి చేయాలి. ఏ రకంగా చేయాలి, ఏ రకంగా డైరీ డెవలప్మెంట్ పైన ఉపాధిని కలిగించాలి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అక్టోబర్ 8. సో ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 అనేది వైమానిక దళానికి ఒక పండుగ రోజు, ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. సో ఏ దేశానికైనా కూడా వైమానిక దళం యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. రక్షణ సంబంధిత వ్యవస్థలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చాలా క్రియాశీలకంగా ఉంటాయి. అలా బలమైన ఎయిర్ ఫోర్స్ విషయంలో ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. అత్యంత బలమైన వైమానిక వ్యవస్థ ఏ దేశంలో ఉంది అంటే అమెరికా ఫస్ట్, నెక్స్ట్ చైనా, రష్యా, 4th ఇండియా. అలా వైమానిక దళానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకమైన దినోత్సవం. దీనికి సంబంధించి కొన్ని బిట్స్ ఎగ్జామ్లో పడతాయి, దానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు చర్చిద్దాం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోటో ఏంటి అంటారు? మోటో అంటే వారి యొక్క నినాదం. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మోటో ఉంటుంది కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో ఏంటంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ. టచ్ ద స్కై విత్ ద గ్లోరీ. స్కై అంటే ఆకాశంలోనే కదా వైమానిక దళాలు ప్రదర్శన చేసేవి. సో టచ్ ద స్కై విత్ ద గ్లోరీ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో. ఈ అంశాన్ని ఎక్కడి నుండి తీసుకున్నాం, సోర్స్ ఏంటి అంటారు, కొంచెం కఠినమైన ప్రశ్న. సో భగవద్గీతలోని 11th చాప్టర్ నుండి తీసుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సంవత్సరం 88వ వసంతాల్లోకి అడుగుపెట్టింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో అలా 88th ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్స్ గాజియాబాద్ లో వైమానిక ప్రదర్శనలు ఈ రోజు ప్రముఖంగా వార్తలు నిలిచాయి. అలా 1932 సంవత్సరంలో భారతదేశంలో వైమానిక వ్యవస్థ ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్, 1933లో మొట్టమొదటి ఫస్ట్ ఆపరేషనల్ స్క్వాడ్రాన్ వార్తలు నిలిచింది. ఆ తర్వాత 1940s ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేరు కాస్త రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా పరిగణలోకి వచ్చింది. ఆ తర్వాత భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత ఇండియా రిపబ్లిక్ గా అయిన తర్వాత 1950లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా పేరు మారింది. ఇప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గానే ఉంది. సో అలా వైమానిక దళానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వైమానిక దళ పాత్ర ఈ రోజు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా యుద్ధ సమయంలో వారి యొక్క పాత్ర ఏంటనేది ఈ సంవత్సరం ప్రత్యేకం. ఎందుకంటే రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో, రఫేల్ యుద్ధ విమానాలు ఈ రోజున భారతదేశ వైమానిక రంగంలో చేరడం జరిగింది. సో అలా రఫేల్ యుద్ధ విమానాలతో ఈసారి ప్రదర్శనలు కూడా జరపబోతున్నారు. అలా ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరుగుతాయి అంటారు. సో ఎక్కడ అంటే గజియాబాద్. ఈ రోజు చూడండి మీరు, గజియాబాద్ లో చాలా వైమానిక ప్రదర్శనలు మనకి వార్తాపత్రికల్లో, టీవీలో కానీ కనబడతా ఉన్నాయి. సో అలా గజియాబాద్ సెంటర్ లో హిండన్ బేస్ అనే కేంద్రం ఉంటుంది. హిండన్ బేస్ ఏంటంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్. సో అలా హిండన్ బేస్ కేంద్రంగా ఈరోజు గజియాబాద్ లో భారతదేశంలో వైమానిక రంగానికి, వైమానిక దళానికి సంబంధించి విమానాలు, యుద్ధ విమానాలు ఈరోజు ప్రదర్శన చేశాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ తేజస్ ఎల్సివి విమానం, తేజస్ ఎల్సివి కానీ, మరియు సుఖోయ్ 30 యుద్ధ విమానము, మరియు MiG-29 లాస్ట్ ఇయర్ వార్తలు ఇచ్చింది ప్రముఖంగా MiG-29. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రఫేల్ జెట్ కూడా ఈ రోజున ప్రదర్శనలో పార్టిసిపేట్ చేసింది. అండ్ వీటితో పాటు యుద్ధంలో క్రియాశీలకంగా ఉండే హెలికాప్టర్స్ అపాచీ చినూక్ విషయంలో భారతదేశం అమెరికాతో ఒప్పందం చేసుకుంది. అమెరికా నుండి కొనుగోలు చేసే యుద్ధ సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్ అపాచీ చినూక్ కూడా ఈ రోజున గజియాబాద్ కేంద్రంగా హిండన్ బేస్ వద్ద
వీరి యొక్క ప్రదర్శనలు చూడడం జరిగింది. అలా ప్రతి సంవత్సరం వైమానిక దళ దినోత్సవం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే రోజున ప్రదర్శనలు జరుగుతాయి. ఎక్కడ అంటారు? గజియాబాద్ కేంద్రంగా జరుగుతాయి, హిండన్ బేస్లో. సో అలా ఉత్తరప్రదేశ్కి సంబంధించి గజియాబాద్ ప్రతి సంవత్సరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే రోజున వార్తలు నిలుస్తుంది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి కొన్ని అంశాలు అడుగుతారు. భారతదేశంలో వైమానిక సేవలు ఇప్పటి వరకు కూడా మనం అసలు వర్ణనాతీతం ఎన్ని సేవలు చేసిందంటే 1984లో ఆపరేషన్ మేఘదూత్ కానివ్వండి, మనకి సియాచిన్ గ్లాషియర్ పైన ప్రత్యేక నిఘా విషయంలో, మరియు క్యాలమిటీస్, ఈరోజు విపత్తులు, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు కూడా ఎయిర్ ఫోర్స్ ప్రముఖంగా ఉంటారు, ముందుంటారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 1998 గుజరాత్కి సంబంధించి విపత్తుల సమయంలో కానివ్వండి, మరియు 2004 సునామీ సందర్భంలో కానివ్వండి, విపత్తుల సమయంలో వైమానిక దళ అధికారులు కానీ వైమానిక దళ సిబ్బంది చాలా వరకు సేవలు చేస్తారు. సో అలా విపత్తుల్లోనూ యుద్ధ సమయంలోనూ క్రియాశీలకంగా ఉండే వైమానిక దళానికి సంబంధించి ఈ రోజున ప్రత్యేకమైన రోజు అక్టోబర్ 8. సో వైమానిక దళానికి సంబంధించి సుప్రీం కమాండెంట్ ఎవరు అంటారు? సుప్రీం కమాండెంట్ ఎవరు అంటే భారతదేశంలో ప్రెసిడెంట్ సుప్రీం కమాండ్గా ఉంటారు. ఎందుకంటే త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి. అకార్డింగ్ టు ఆర్టికల్ 52, 53 మనం చదువుతాం కదా. ఆర్టికల్ 52 ప్రకారము భారతదేశంలో త్రివిధ దళాలు ఎవరి చేతిలో ఉంటాయి, ఎవరి అధికారంలో ఉంటాయి అంటే రాష్ట్రపతి. ఈరోజు సుప్రీం కమాండ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరు అంటే ప్రెసిడెంట్. కానీ ఆపరేషనల్ గా ఎవరు ఉంటారు అంటే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అంటారు, CAF. ప్రస్తుతం ఎవరు? ఆర్కే సింగ్ భదౌరియా. సో ఆర్కే సింగ్ భదౌరియా గారు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్నారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. సో అలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి చరిత్రలో ప్రత్యేకమైన రోజు. సో ఈ రోజున 88th సెలబ్రేషన్స్ వార్తల్లో నిలిచాయి. దీనికి సంబంధించి మోటో చూసుకోండి, టచ్ ద స్కై విత్ ద గ్లోరీ. ఎక్కడి నుండి తీసుకున్నాము? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి గాజియాబాద్లో ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది, వీరి యొక్క వేడుకలు అక్కడే జరుగుతాయి. సో అందులో యుద్ధ విమానాలకు సంబంధించి ప్రదర్శనలు చేస్తారు. మన యొక్క విమానాలు, వైమానిక దళాలు ఏ రకంగా విన్యాసాలు చేస్తాయని చూస్తాము. సో అందులో ఈ సంవత్సరం ఏమి పార్టిసిపేట్ చేస్తుంటే తేజస్ LCV యుద్ధ విమానాలు, మరియు సుఖోయ్ 30, MiG-29, రఫేల్ జెట్ స్ట్రీమ్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ అపాచీ చినూక్. సో ఇవన్నీ కూడా ఈరోజు వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి కానీ భారతదేశ రక్షణ వ్యవస్థ సంబంధించి సుప్రీం కమాండెంట్ ఎవరంటే భారత రాష్ట్రపతి ప్రథమ పౌరుడు. అండ్ ఆపరేషనల్గా ఎవరు ఉంటారు, ఎవరి చేతిలో ఉంటారు అంటే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు యూపీకి సంబంధించి ఒక అంశం, ఇంతకుముందు గజియాబాద్ గురించి చెప్పాను కదా, యూపీకి సంబంధించి ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, మనం తరచూ వార్తలు వింటూ ఉంటాము. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి వారి యొక్క ఆస్తులను జప్తు చేసింది. ఈడీ పరిధిలోకి వారి ఆస్తులు అని చెప్పేసి చూస్తాం కదా. ఈరోజు భారతదేశంలో ఈడీ ఒక అంశాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం యూపీలో చూడండి, హత్రాస్ సంబంధిత అంశాలతో తారస్థాయికి జరుగుతున్నాయి గొడవలు. ఒకవైపు యూపీలోనేమో హత్రాస్ అండ్ పంజాబ్ హర్యానాలో రైతు ఆందోళనలు. సో అలా ఆందోళన జరుగుతున్నాయి కదా. ఈ ఆందోళనకు సంబంధించి ప్రస్తుతం యూపీ విషయంలో ఈడీ కొన్ని అంశాలను వెలువడించింది. అదేంటంటే యూపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, యూపీలో ప్రస్తుతం ప్రభుత్వాన్ని దించడానికి, మత ఘర్షణలు మరియు ఆందోళనలు చేయడానికి విదేశాల నుండి 100 కోట్లు ఈ రోజు యూపీకి వస్తున్నాయంట. విదేశాల నుండి, అందులో అత్యధికంగా మారిషస్ నుండే 50 కోట్లు ఈరోజు యూపీలోకి చేరుతున్నాయి. ఈ ఆర్థిక పరమైన విరాళాల ద్వారా ఈరోజు యూపీలో ఘర్షణలు చెలరేగిస్తున్నారు. అలా ప్రభుత్వాన్ని కూలగొట్టడం మరియు మత ఘర్షణలు చెలరేపడం మరియు అత్యాచార సంబంధిత అంశాల విషయంలో ఆందోళన తారస్థాయికి చేర్చడం కానివ్వండి, ఇలాంటి అంశాల్లో యూపీలో ఘర్షణల విషయంలో విదేశాల నుండి దాదాపు 100 కోట్లు ఈరోజు యూపీకి చేరుతున్నాయి అని చెప్పేసి ఒక అంశాన్ని ఈడీ వారు ప్రస్తావించారు. జస్ట్ ఇది మిస్లీనియస్. ఎందుకంటే ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో చూడండి, పక్క దేశాల నుండి కూడా ఆర్థిక పరమైన సహాయం చేస్తారు. ఎందుకంటే అక్కడ అల్లకల్లోల పరిస్థితులు కల్లోల పరిస్థితులు సృష్టించడం కానివ్వండి, మత ఘర్షణలు సృష్టించడం కానివ్వండి చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వాలు పడిపోతాయి. సో అలా ఒక అస్థిరత ఏర్పడుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు యూపీలో జరుగుతున్న గొడవలు అత్యధికంగా విదేశాల నుండి వస్తున్న డబ్బు ద్వారానే, అందులో అత్యధికంగా మారిషస్ నుండి వస్తుంది. మారిషస్ గురించి ఇటీవల మనం ఒక అంశాన్ని చర్చించుకున్నాం, చాలా ఇంపార్టెంట్, ఆయిల్ స్పిల్లింగ్ అని చెప్పేసి. ఆయిల్ స్పిల్లింగ్ ఆధారంగా ఇలాంటి అంశాలు భారతదేశం కూడా మారిషస్కి సాయం చేసింది. అలాంటి మారిషస్ నుండే ఈరోజు 50 కోట్లు యూపీకి వస్తున్నాయి, కేవలం యూపీలో గొడవలు సృష్టించాలి అని. సో ఇలాంటి అంశాలు యూపీకి సంబంధించి ఈ రోజున వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము, రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణ. రాష్ట్రీయం తెలంగాణలోని మహబూబ్ నగర్ డిస్టిక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం హైకోర్టు సీజే రాజేంద్ర సింగ్ చౌహాన్ గారు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ డిస్టిక్ కోర్టు ప్రాంగణంలో ఈరోజు
ఫాస్ట్ ట్రాక్ కోర్టుని వర్చువల్ గా ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్స్. ఫాస్ట్ ట్రాక్ ఏంటంటే సులభతరంగా అత్యంత వేగంగా సమస్యలు ఏవైతే ఉంటాయో కేసుల యొక్క పరిష్కారం చేర్చడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది, అందులో తెలంగాణ కూడా ఒకటి. సో తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పరచాలి. వాటి యొక్క డ్యూటీ ఏంటంటే తొందరగా అత్యంత త్వరగా సులభంగా తీర్పులు ఇవ్వాలి. ఏ విషయంలో అంటే మహిళలపై మరియు ఈరోజు యువతపై జరుగుతున్న అత్యాచార దాడులు ఏవైతే ఉంటాయో, సో యువతులపై జరుగుతున్న అత్యాచారాలు మరియు రేప్ కేసెస్ ఏవైతే ఉంటాయో, మరియు మహిళలకు సంబంధించిన కేసు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో అత్యంత తొందరగా తీర్పులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో అత్యంత తొందరగా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో హైదరాబాద్ హైకోర్టు సీజే రాజేంద్ర సింగ్ చౌహాన్ గారు మహబూబ్ నగర్ డిస్టిక్ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల యొక్క ప్రారంభోత్సవాన్ని చేశారు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ రాను రోజుల్లో రేపు కూడా కొన్ని కోర్టుల ఓపెన్ చేస్తారు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయంలో. అవేంటంటే ఒకటి నాగర్ కర్నూలు, నారాయణపేట్ అండ్ గద్వాల్, ఈ ప్రాంతాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నాము. రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా జోగులాంబ ప్రాంతంలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో అలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంబంధించి ఇవన్నీ ఎగ్జామ్లో రావు, బట్ ఈ రోజున తెలంగాణ సంబంధించి రాష్ట్రీయ అంశాలు ఒకటి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విద్యా కానుక, జగనన్న విద్యా కానుక మోస్ట్ ఇంపార్టెంట్, అది అడుగుతారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏపీకి సంబంధించిన అంశం. ఏపీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జగనన్న విద్యా కానుక. ఈ కార్యక్రమం గురించి జస్ట్ 2 days బ్యాకే మనం ఒక అంశాన్ని చూసాము. రానున్న అక్టోబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న కార్యక్రమం రాష్ట్ర విద్యా వ్యవస్థను విద్యార్థులను ఉద్దేశించి అన్నాను. జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. కృష్ణా జిల్లా పునాదిపాడు. సో ఈరోజు జగనన్న విద్యా కానుక ప్రారంభమైంది. దీని ద్వారా దాదాపు రాష్ట్రంలోని 43 లక్షల విద్యార్థులు, 43 లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ చదివేవారు, ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యంలో చదివేవారు. ప్రభుత్వ యాజమాన్యం అంటే ఏంటి? గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో 43 లక్షల మంది విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఆల్మోస్ట్ 650 crore రూపీస్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఫస్ట్ టు 10th క్లాస్ చదివే వారు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ఒక కిట్ ఇస్తారు, ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ కిట్, అందులో ఏముంటాయి? కిట్ అంటే ఏంది? అన్ని సామాన్లతో కూడుకొని ఉంటాయి అన్నాడు. ఆ కిట్లో ఏముంటాయంటే మోస్ట్ ఇంపార్టెంట్ యూనిఫామ్స్. సో స్కూల్ యూనిఫామ్, స్కూల్ డ్రెస్ కావాలి కదా, సో స్కూల్ యూనిఫామ్స్ 3 జతలు ఉంటాయి. 3 జతలు. అండ్ ఇది ఏదైతే ఉంటాయో కుట్టు కూలీ ఉంటుంది కదా, కుట్టు కూలీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. సో 3 జతల యూనిఫామ్. అండ్ రెండవది ఆ యూనిఫామ్కి సంబంధించి బెల్ట్ కానీ, సాక్స్లు అండ్ షూస్. సో స్కూల్కి కావాల్సిన స్కూల్ యూనిఫామ్ లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఇస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, విద్యలో ప్రామాణికం మనకు కావాల్సింది పుస్తకాలు. సో ప్రభుత్వం ప్రచురించే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ బుక్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది. సో ఫస్ట్ నుండి 10th క్లాస్ విద్యార్థులకు ప్రభుత్వమే పుస్తకాలు సరఫరా చేస్తుంది, టెక్స్ట్ బుక్స్. అండ్ దాంతో పాటు నోట్స్ రాసుకోవడానికి నోట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్. సో అలా వర్క్ బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్కూల్ యూనిఫామ్, షూస్, సాక్స్, అన్ని రకాల వస్తువులని ఒక కిట్ రూపంలో, ఒక బ్యాగ్ రూపంలో, స్కూలుకి కావాల్సిన బ్యాగ్ కూడా, అన్ని వస్తువులను కూడా ఇవ్వబోతోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దేశంలోనే స్కూల్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇన్ని వస్తువులను ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున వార్తల్లోకి ఎక్కింది. సో అలా కృష్ణా జిల్లా పునాదిపాడులో ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అండ్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకి చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందులో కొన్ని పథకాలు చూడండి. ఎగ్జాంపుల్, అమ్మ ఒడి కార్యక్రమం కింద విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్కూల్ విద్యను అభ్యసించే విద్యార్థుల కోసము 15,000 రూపాయలు యాన్యువల్ గా 15,000 రూపాయలు తల్లులకు ఇస్తున్నారు. సో ఇదొక అంశం కానివ్వండి. మరియు మన బడి నాడు నేడు,
సో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్ అన్ని రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆధునీకరణ చేస్తున్నారు. అంటే మోడర్నైజేషన్, ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు స్కూల్లో బేసిక్ అమ్యూనిటీస్, మినిమం సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అండ్ మూడవది గోరుముద్ద, జగనన్న గోరుముద్ద. అన్నిటికీ జగనన్న అని ముందర పెట్టుకోండి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపు నవరత్నాలు కార్యక్రమం ఏవైతే ఉంటాయో అన్ని కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే కార్యక్రమాలకు వైఎస్ఆర్ గారి పేరు లేదా జగనన్న గారి పేరు మీద మనకు అమలు అవుతున్నాయి. సో రెగ్యులర్గా మనం చూస్తున్నాం కాబట్టి. అండ్ గోరుముద్ద, సో గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనం కానివ్వండి లేదా పిల్లలకి కావాల్సిన పౌష్టిక స్థాయి ఏదైతే ఉందో పోషణ పదార్థాలు, సో పోషణ స్థాయి పెంచే ఉద్దేశంతో గోరుముద్ద కార్యక్రమం కింద ఆహారాన్ని కూడా సరఫరా చేస్తుంది. సో ఇవన్నీ అంశాలు కూడా విద్యా వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజున విద్యా కానుక, జగనన్న విద్యా కానుక ఈ రోజున ప్రారంభమైంది అక్టోబర్ 8వ తేదీ కృష్ణా జిల్లా పునాదిపాడు ప్రాంతంలో. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో విద్యకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా మనం క్రితం కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా ఇస్తున్నాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వము స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ అని చెప్పేసి ఆన్లైన్లో భాగంగా ఫోన్లు డిస్ట్రిబ్యూషన్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అండ్ ఆన్లైన్ విధానం నిన్నటి గురించి కూడా చెప్పాను. నిన్న క్లాస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి గోవా ప్రభుత్వము దిష్టావో కార్యక్రమాన్ని కానివ్వండి, విద్యకు సంబంధించిన అంశాలు వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా వినూత్న ఆలోచనల ఆధారంగా వార్తలు నిలిచే అంశాలు ఖచ్చితంగా చూడండి. సో ఆర్టికల్ 21A గుర్తుంచుకోండి, లింక్ చేసుకోండి. సో ప్రాథమిక హక్కు, సో విద్యను కూడా ప్రాథమిక హక్కు కల్పిస్తూ 86వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 21A జీవించే హక్కులో భాగము. అండ్ ఆర్టికల్ 45లో కూడా విద్య ఉంటుంది. అండ్ ప్రాథమిక విధుల్లో కూడా విద్య గురించి అంశం ఉంటుంది. సో ఈ రకంగా విద్యకి సంబంధించిన ప్రకరణలు, విద్యకి సంబంధించిన చట్టాలు కానీ ఏమైనా ఉంటే లింక్ చేసుకోండి. ఈరోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమం అనేది ప్రతిష్టాత్మకంగా చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోనికా దాస్. సో మోనికా దాస్ ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్లో బిట్ అడిగే అవకాశం ఉంది. సో బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మోనికా దాస్ ప్రసిద్ధ వ్యక్తి, ప్రముఖ వ్యక్తి. ఎందుకు అంటే బీహార్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళా బ్యాంకు ఉద్యోగి. సో బ్యాంకులో, కెనరా బ్యాంకులో చేశారు. సో బీహార్లో మొట్టమొదటి బ్యాంకు ఉద్యోగి ఒక ట్రాన్స్జెండర్ గా ఇప్పటి వరకే గుర్తింపు పొందిన ఒక మహిళ ఈరోజు బీహార్లో రానున్న ఎన్నికల గురించి మనం ప్రస్తావించాము. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళి కానివ్వండి, ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. 3 విడతల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయని అవన్నీ డేట్స్ కూడా మనం డిక్లేర్ చూసుకున్నాము. సో అందులో భాగంగా బీహార్లో 2వ విడత ఎన్నికలు ఏవైతే ఉంటాయో మొత్తం 3 విడతల్లో 2వ విడత ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఒక ప్రిసైడింగ్ అధికారిగా తన యొక్క బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు మోనికా దాస్. సో బీహార్లో 3 విడతలు ఈరోజు మనం చూస్తున్నాం, నవంబర్ 3వ తేదీ. సో బీహార్లో 2వ విడత ఎన్నికలు ఏవైతే ఉంటాయో అందులో ప్రిసైడింగ్ అధికారిగా ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తి. సో తన యొక్క బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పేసి ప్రభుత్వం నుండి ఆదేశాలు పొందడం జరిగింది. సో బీహార్లోని పాట్నాలో లా అభ్యసించిన ఒక ట్రాన్స్జెండర్ లాలో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. సో ఆ మహిళ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయి బ్యాంకు ఉద్యోగం సాధించింది. అలా బీహార్ చరిత్రలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళా ఉద్యోగ గుర్తింపు పొందిన మోనికా దాస్ ఈ రోజున బీహార్లో రానున్న నవంబర్లో ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బీహార్ ఎన్నికల్లో ఒక ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారిగా మొట్టమొదటిసారి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. సో అలా గుర్తుంచుకోండి. సో అలా మోస్ట్ ఇంపార్టెంట్ మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారి ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరంటారు? సో మోనికా దాస్. సో అలా భారతదేశ చరిత్రలో కొన్ని కీలకమైన ప్రథములు ఉంటాయి కదా, సో అందులో తన పేరు కూడా మీరు యాడ్ చేసుకోండి. అండ్ ట్రాన్స్జెండర్ సంబంధించి ఇటీవల చాలా అంశాలను మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మనం చూడండి, ఇటీవల ట్రాన్స్జెండర్ సంబంధించి ఒడిషా ప్రభుత్వము మధుబాబు పెన్షన్ యోజన కింద వారికి కూడా పెన్షన్ కల్పిస్తోంది. ఈరోజు ఒడిషా రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ హక్కులను రక్షిస్తూ ట్రాన్స్జెండర్లు ఆదుకోవాలని చెప్పేసి మనకి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో మధుబాబు పెన్షన్ యోజనలో ట్రాన్స్జెండర్లను కూడా కలిపింది అని చెప్పేసి ఇటీవల కాలంలో మనం నేర్చుకున్నాము. సో అలా ట్రాన్స్జెండర్కి సంబంధించి ఎక్కడ వార్తలు నిలిచినా చూడండి, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే 2019 సంవత్సరం నుండి ట్రాన్స్జెండర్ సంబంధించి హక్కుల పరిరక్షణ కానివ్వండి, చట్టాలు ఏవైతే పాస్ అయ్యాయో అప్పటి నుండి ట్రాన్స్జెండర్ సంబంధించి చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో ట్రాన్స్జెండర్ సంబంధించి భారతదేశం అంతా కూడా అమలయ్యే ఒక అత్యున్నత చట్టం ఏంటి అంటారు? ట్రాన్స్జెండర్ పర్సన్స్
ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ 2019. సో ట్రాన్స్జెండర్లకి కూడా సమాన హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి చాలా రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంటున్నాయి చాలా కార్యక్రమాలు. సో అలా ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న అన్ని అంశాలు కూడా మీకు నేను ఇటీవల కాలంలో చెప్పాను. అలా ఒడిషా కానివ్వండి, ఈ రోజు మనకి బీహార్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటిని ఒక దగ్గర యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి అశ్విని కుమార్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ 1973 ఐపీఎస్ ఆఫీసర్, సో ఇండియన్ పోలీస్ సర్వీస్, అండ్ మాజీ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ మాజీ డైరెక్టర్. సో పదవీ విరమణ పొందిన తర్వాత నాగాలాండ్ రాష్ట్రానికి, ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 2004 నుండి 2014 వరకు ఉంది కదా. సో అలా యూపీఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి. సో ఈరోజు వార్తలు నిలిచారు. ఎందుకు అంటే సూసైడ్ చేసుకొని చనిపోయారు. నిన్నటి రోజున షిమ్లాలోని తన స్వగృహంలో, షిమ్లా పర్యాటక ప్రాంతం హిమాచల్ ప్రదేశ్, చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. సో షిమ్లాలో ఉరి వేసుకొని చనిపోయారు. సో కారణం ఏంటంటే తను పార్కిన్సన్స్ డిసీజ్తో బాధపడుతున్నారు చాలా రోజుల నుండి. అందువల్ల కుటుంబానికి కూడా కొన్ని రోజుల నుండి దూరం అయ్యారు. సో పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న మాజీ పోలీస్ బాస్ ఎవరు, సిబిఐ డైరెక్టర్ ఎవరు అంటారు, అశ్విని కుమార్ గారు. సో పోలీసు సేవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. పోలీస్ వ్యవస్థ నేరస్తులకు సంబంధించి చాలా వరకు కూడా తన యొక్క దర్యాప్తులు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆరుషి తల్వార్ కేసు మీకు తెలిసే ఉంటుంది. ఆరుషి తల్వార్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది, మిస్టీరియస్ డెత్. సో అలాంటి ఆరుషి తల్వార్ హత్య కేసుని చాలా చాకచక్యంగా ఛేదించిన వ్యక్తి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేరస్తులకు సంబంధించి తను చాలా వాక్యాలు కూడా మీడియాలో చాలాసార్లు తను మాట్లాడాడు కూడా. ఏంటంటే పోలీసులను కొంతమంది పిల్లులతో పోల్చారు. సో పోలీసులు పిల్లులే అయితే నేరస్తులు చిట్టెలుకలు అని చెప్పేసి తన యొక్క ప్రసంగాన్ని కూడా చెప్పారు. అంటే పోలీసు వ్యవస్థ పైన తనకున్న గ్రిప్ ఏ రకంగా ఉంటుంది, పోలీసు వ్యవస్థను ఎంతగా గౌరవించే వ్యక్తి ఈ రోజు చనిపోవడం జరిగింది. సో అలా పార్కిన్సన్స్ కారణంగా ఈ రోజున ఉరి వేసుకొని చనిపోయాడు షిమ్లాలో. సో 1973 ఐపీఎస్ ఆఫీసర్, మాజీ సిబిఐ డైరెక్టర్ అండ్ నాగాలాండ్ మాజీ గవర్నర్ ఈ రోజున చనిపోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొక పర్సన్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ రోజు వార్తల్లో నియమితులైన వ్యక్తి ఎంఏ గణపతి. ఎవరితను అంటే సివిల్ ఏవియేషన్ బ్యూరో సెక్యూరిటీ. సో సివిల్ ఏవియేషన్ బ్యూరో సెక్యూరిటీ డీజీగా ఈ రోజు నియమితులైన వ్యక్తి ఎంఏ గణపతి. 1986 ఐఏఎస్ ఆఫీసర్. అంతకుముందు సివిల్ ఏవియేషన్ బ్యూరో సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా ఎవరుండే అంటే రాకేష్ ఆస్థానా గారు. సో రాకేష్ ఆస్థానా గారు ఇటీవల బిఎస్ఎఫ్ డీజీగా నియమితులయ్యారు. మనం తన గురించి వార్తల వ్యక్తి గురించి మనం చూసాము, రాకేష్ ఆస్థానా గారు. ఆ తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంది. ఈ రోజున ఎంఏ గణపతి 1986 ఐపీఎస్ ఆఫీసర్, సిఏబిఎస్ అంటే సివిల్ ఏవియేషన్ బ్యూరో సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ వింగ్ కి ఈ రోజున డీజీగా, డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఏ గణపతి. సో ఇద్దరు పోలీస్ బాస్, ఒకరు చనిపోయారు, ఒకరు నియమితులైన వ్యక్తి ఎంఏ గణపతి. రాకేష్ ఆస్థానా స్థానంలో రావడం జరిగింది డీజీగా. అండ్ నెక్స్ట్ సికే రాజ్ కుమార్. సో ఎలా అర్థం చేసుకోవచ్చుతానంటే మనం చూస్తూ ఉంటాం కామన్గా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి, శాచెట్స్. ఈరోజు షాంపూస్ కానివ్వండి, 1 రూపీ షాంపూ అని, 50 MP షాంపూ అని ఉంటాయి కదా, చిన్న చిన్న షాంపూలు ఉంటాయి కదా. అలా శాచెట్స్ ఏవైతే ఉంటాయో చిన్న ప్యాకెట్లకి సృష్టికర్త అని భారతదేశంలో తనకు ఒక బిరుదు. శాచెట్స్ సృష్టికర్త, ఫాదర్ ఆఫ్ శాచెట్స్ ఎవల్యూషన్ అని చెప్పేసి. అంటే ఈ రోజు ఏదైనా ఆహార పదార్థాలు కానివ్వండి, షాంపూలు కానీ, మనం వాడే కమోడిటీస్ ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న ప్యాకెట్లలో కూడా విరివిగా దొరుకుతున్నాయి. సో అలాంటివి అందరికీ అమల్లో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలని శాచెట్స్ విషయాన్ని రూపకర్త ఈ రోజు సికే రాజ్ కుమార్ గారు చెన్నైలో చనిపోవడం జరిగింది. ఆరోగ్య సంబంధిత కారణాలతో 68 సంవత్సరాల వయస్సు. సో వృత్తిరీత్యా యాక్చువల్గా అతను డాక్టర్ వృత్తి తర్వాత తను ఒక వ్యాపారవేత్తగా మారాడు. వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవ్యాప్తంగా శాచెట్స్, చిన్న చిన్న ప్యాకెట్లను రూపకర్తగా ఈరోజు దేశమంతా కూడా సికే రాజ్ కుమార్ ఫేమస్. ఈ రోజు చనిపోవడం జరిగింది. సో ఇటీవల చనిపోయిన శాచెట్ సృష్టికర్త, వార్తలు ఇచ్చిన వ్యక్తి, వృత్తిరీత్యా డాక్టర్ ఎవరు అంటారు. సో సికే రాజ్ కుమార్ చెన్నైలో చనిపోయారు, 68 సంవత్సరాల వయస్సు. అండ్ నెక్స్ట్ విశాల్ ఆనంద్.
విశాల్ ఆనంద్ బాలీవుడ్ డైరెక్టర్, కొన్ని సినిమాలకి హీరోగా కూడా నటించాడు. చాలా సినిమాలకి. చల్తే చల్తే సినిమా, చల్తే చల్తే తన యొక్క కెరీర్లో 1970s వచ్చిన చల్తే చల్తే సినిమా దేశవ్యాప్తంగా సాంగ్ కూడా ఉంటుంది, చల్తే చల్తే అనే సాంగ్. సో అలా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న హీరో అండ్ కొన్ని సినిమాలకు డైరెక్టర్, కొన్ని సినిమాల ప్రొడ్యూస్ కూడా చేశాడు. బాలీవుడ్ దిగ్గజము ఈ రోజున విశాల్ ఆనంద్. యాక్చువల్గా తన యొక్క అసలు పేరు ఏంటంటే భీష్మం కోహ్లీ. భీష్మం కోహ్లీ. సో భీష్మం కోహ్లీ విశాల్ ఆనంద్గా పరిచయమైన, సినీ రంగానికి పరిచయమైన వ్యక్తి ఈ రోజున మరణించడం జరిగింది. సో తన యొక్క ప్రముఖ చిత్రాలు ఏంటంటే కొన్నిలో హీరోగా నటించాడు. హిందుస్థాన్కి కసం అని, టాక్సీ డ్రైవర్ అని, దేశవ్యాప్తంగా కొన్ని అవార్డులను కూడా గెలుచుకున్న సినిమాలలో తను నటించాడు, డైరెక్షన్ కూడా చేశాడు. విశాల్ ఆనంద్ సినీ దిగ్గజం ఈ రోజున చనిపోవడం జరిగింది, వార్తల్లో నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్, కువైట్ ప్రైమ్ మినిస్టర్ సబా అల్ ఖలీద్ అల్ సబా. సో వీళ్ళ పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి, అరబ్ దేశాలకు సంబంధించి కానివ్వండి. సో ఈ నేమ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, జస్ట్ చూడండి అంతే. సో సబా అల్ ఖలీద్ అల్ సబా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఏ దేశానికి ప్రధానమంత్రి అంటారు? సో కువైట్ ప్రధానమంత్రి. కువైట్లో యాక్చువల్గా రానున్న నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్నికల ముందు తన ప్రభుత్వానికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఈరోజు కువైట్ ప్రధాని రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు వార్తలు నిలిచారంటే అల్ సబా వ్యక్తి ఈరోజు ఆ దేశాధ్యక్షునికి రాజీనామాను పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సో అలా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి. సో ఫ్రెండ్స్, వీరు ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు మనం ఈరోజు మిగిలిపోయినట్టుంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.